కేసీఆర్ సర్కార్ మాతేనే ప్రజల బతుకులు బాగుపడతాయని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మహబూబాద్ జిల్లాలో 240వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది. 2 సార్లు కేసీఆర్ కు ప్రజలు అవకాశం ఇచ్చారు, కానీ కేసీఆర్ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. రుణమాఫీ చేశారా, మహిళలకు 0 వడ్డీలకే రుణాలు ఇచ్చారా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. పాదయాత్ర సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? కేజీ టు పీజీ ఉచిత విద్య ఉందా? అల్లుడు వస్తే ఏడబండాలి అన్నాడు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? అసలు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్? అందుకే చెప్తున్నాం, సర్కారు మారాలి, కేసీఆర్ సర్కారు పోవాలి. సర్కారు మారితేనే ప్రజల బతుకులు బాగుపడతాయి.